హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో బ్రెడ్ ఎగ్స్ ఉంటే చాలండి, చిటికెలో ఈ స్నాక్స్ని చేసేయచ్చు. ఈవినింగ్ టైంలో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకొని తినేసేయచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. టొమాటో సాస్తో మయోనీస్తో తింటే చాలా బాగుందండి. ఇక్కడ ఈ స్నాక్స్ కోసం నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కొద్దిగా వాటర్తో ఇలా తడుపుకొని వాటర్ అంతా కూడా తీసేసి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి 2 ఉడికించుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పసుపు, కారం, తగినంత సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నాకు కార్న్ఫ్లోర్ తక్కువగా అనిపించిందని ఇంకొంచెం యాడ్ చేశాను. ఇలా ముద్దలా వస్తే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడల్లా ఇలా ఒత్తుకొని వేడి వేడి ఆయిల్లోనికి వేసేసుకోవాలి. ఇలా అన్నింటిని కూడా ఇలాగే కట్లెట్లా ఒత్తుకొని ఆయిల్లోకి వేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, చూడండి ఎంతో సింపుల్గా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.